ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముప్పు పొంచి ఉందన్న భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఏఐ చాట్బాట్లతోనే ఉద్యోగాలు పోతాయని అందరూ టెన్షన్ పడ్డారు. కానీ ఇప్పుడు ఏకంగా ఏఐ ఉద్యోగులే ఫీల్డ్లోకి రానున్నట్టు ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ బాంబు పేల్చారు. 2025లో మనుషులతో కలిసి వర్చువల్ ఎంప్లాయీస్ కలిసి పనిచేయబోతున్నట్టు ఆల్ట్మన్ చెప్పారు. ఈ ఏఐ ఎంప్లాయీస్ వస్తే ప్రపంచమంతటా 30 కోట్ల ఉద్యోగాలు ఊస్తేనట. దీంతో టెక్కీలో కలవరం మొదలైంది. వర్చువల్ వస్తే తమ పరిస్థితి ఏంటంటూ ఆందోళనకు గురవుతున్నారు. అసలు వర్చువల్ ఎంప్లాయీస్ అంటే ఎవరు? వర్చువల్ ఉద్యోగితో ఉద్యోగాలకు నిజంగా ముప్పు తప్పదా? ఉద్యోగాలను వర్చువల్ ఏజెంట్లు కబలిస్తారా? ఏఐ ముప్పును ఎదుర్కొనేందుకు మనిషి సిద్ధమేనా? వర్చువల్ ఎంప్లాయీ నుంచి ఉద్యోగాన్ని రక్షించుకోవటం ఎలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆధునిక జీవితంలో అనేక అంశాలను ఈ ఏఐ మార్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 77% వ్యాపారాలను కృత్రిమ మేధస్సు నిర్వహించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఉద్యోగాలు ప్రమాదంలో పడేస్తోందని కొందరు భయపడుతున్నారు. భూమిని కూడా ఏఐ కంట్రోల్ చేసుకుంటుందేమో అన్న అనుమానాలను మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఏఐ పరిశోధనలను నిలిపివేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఏఐపై ప్రయోగాలను మాత్రం ఎవరూ ఆపటం లేదు. మరిన్ని కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. మన దేశంలో ఏటా 15 లక్షల మంది ఇంజనీర్లు బయటికొస్తున్నారు. అయితే ఇందులో ఎంతమంది ఏఐ కోర్సులను చేశారో తెలుసా? కేవలం 2000 లేదా 3000 మంది మాత్రమే. భవిష్యత్తులో 40% మంది ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. ఏఐ కారణంగా తమ ఉద్యోగాలు పోతాయని 61% మంది టెక్కీలు టెన్షన్ పడుతున్నారు. వారందరి భయాలను నిజం చేసేలా తాజాగా మరో నివేదిక బయటికొచ్చింది. త్వరలోనే ఏఐ ఆధారిత వర్చువల్ ఉద్యోగులు అందుబాటులోకి రానున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. వర్చువల్ ఉద్యోగి అంటే ఎవరు? సింపుల్ గా చెప్పాలంటే ఏఐ ఏజెంట్స్, కృత్రిమ మేధస్సుతో నడిచే చాట్బాట్లు. తాజాగా ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు సీఈఓ శామ్ ఆల్ట్మన్ తన బ్లాగ్ లో వర్చువల్ ఎంప్లాయ్ గురించి వెల్లడించారు. 2025లో ఉద్యోగుల సమూహంలోకి తొలి ఏఐ ఏజెంట్లు చేరే అవకాశం ఉందని వెల్లడించారు. ఏఐ ఏజెంట్లతో కంపెనీల ఉత్పాదకతలో మార్పులొస్తాయని శామ్ ఆల్ట్మన్ స్పష్టం చేశాడు. సో 2025లో మనతో కలిసి ఏఐ ఏజెంట్లు పనిచేయనున్నారన్నమాట. ఇక నుంచి ఉద్యోగులకు కల్పించాల్సిన ప్రయోజనాలను కంపెనీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. కేవలం ప్లగ్ పెట్టేస్తే చాలు, పని చేయడానికి ఈ వర్చువల్ ఎంప్లాయ్ రెడీగా ఉంటాడు. ఆ తర్వాత ఇక నిరంతరం ఎలాంటి అలుపు సొలుపు సెలవు లేకుండా విధులు నిర్వహిస్తాడు. టెక్నికల్ గా శామ్ ఆల్ట్మన్ చెప్పింది నిజమే. ఇప్పటికే చాలా కంపెనీలు వర్చువల్ ఉద్యోగులపై దృష్టి సారించాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనం మెకంజీ. కొత్త ఏఐ ఏజెంట్ను సృష్టించేందుకు మెకంజీ ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తో జట్టు కట్టింది. క్లయింట్ ఎంక్వైరీలను సమర్థవంతంగా నిర్వహించేలా ఈ ఏఐ ఏజెంటును రూపొందించనున్నాయి. వరుసబెట్టి సమావేశాల ఇబ్బంది పడకుండా, ఫిర్యాదులు చెయ్యకుండా పనిచేసే సహాయకుడిని ఈ మెకంజీ కోరుకుంటోంది. అయితే ఇలాంటి వర్చువల్ ఉద్యోగిపై కన్నేసిన కంపెనీ మెకంజీ ఒక్కటే అనుకుంటే పొరబాటే. ఏఐ టెక్ దిగ్గజం ఓపెన్ ఏఐ సైతం సొంతంగా ఓ ఏఐ ఏజెంట్ను రూపొందించే పనిలో పడింది. ఆ ఏజెంటుకు ఆపరేటర్ అనే పేరు పెట్టింది. ఈ పేరు ప్రోగ్రామింగ్ కోడ్లను రాసిపెడుతుంది. ఇది అన్ని రకాల చిన్న చిన్న పనులను కూడా చేసిపెడుతుంది. ఇక మరో టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఏఐ సూట్ ను రెడీ చేస్తోంది. దీన్ని కో-పైలట్ స్టూడియో అని మైక్రోసాఫ్ట్ పెట్టింది. మరో సంస్థ ఆంథ్రోపిక్ కూడా కొత్త ఏఐ మోడల్ ను లాంచ్ చేసింది. ఈ ఏఐ ఏజెంట్ మౌస్ కర్సర్ ను కదిలించడంతో పాటు అవసరమైన రాసిపెడుతుంది. భవిష్యత్తులో ఈ ఏఐ ఏజెంట్ల హవా కనిపించనుంది. 2030 నాటికి 30% వర్క్ అవర్స్ ఆటోమేటిక్ గా మారతాయని మెకంజీ అంచనా వేసింది. సింపుల్ గా చెప్పాలంటే చాలా ఉద్యోగాలు డిజిటల్ గా మారనున్నాయి. మరో రకంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. దీని గురించి ఆలోచిస్తే మాత్రం భయంకరంగా ఉంటుంది. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఏఐ ఏజెంట్లు మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తాయా? కొన్ని ఉద్యోగాల విషయంలో ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ఏజెంట్ల ప్రభావం 30 కోట్ల ఉద్యోగాలపై పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఉద్యోగాల్లో 9.1% ప్రమాదంలో పడినట్టే. 60% ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. సో ఉద్యోగులకు ఏఐ పీడకలగా మారుతోందని స్పష్టంగా
కానీ మీ రెజ్యూమే దుమ్ము దులిపే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన ఉద్యోగాలను కబలించేందుకు వస్తున్న ఏఐ ఏజెంట్లు 100% ఖచ్చితమైనవి కావు. పైగా చాలా ఏఐ ఏజెంట్లు అభివృద్ధి దశలోనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఏఐ విఫలమవుతోంది. పైగా ఈ ఏఐ ఏజెంట్లను ఎవరు కంట్రోల్ చేయాలన్న నైతిక డైలమా నెలకొంది. ఈ ఏఐ ఏజెంట్లు పక్షపాతం లేకుండా ఎలా చూడాలి, విధ్వంసం సృష్టించకుండా ఏఐ ఏజెంట్లను ఎలా నిరోధించాలి, ముఖ్యంగా ఆఫీసుల్లో చిన్న చిన్న పనులను ఇవి చేయగలవా అన్నది సందేహాన్ని కలిగిస్తోంది. విచారణ ప్రక్రియలు, మీటింగ్ల నిర్వహణ వంటి పనులతో పాటు చాలా పనులను ఈ ఏఐ ఏజెంట్లు చేయగలవు. కానీ సానుభూతి చూపటం లేదా బిగ్ ఐడియాస్ ను ఊహించటం వంటి పనులను ఏఐలు చెయ్యలేవు. దీనికి మనుషులే అవసరం. కానీ వర్చువల్ ఎంప్లాయ్ ఇక ముందు సైన్స్ ఫిక్షన్ సినిమా ఎంతమాత్రమూ కాదు. వాస్తవ ప్రపంచంలో ఉద్యోగ రంగాన్ని పూర్తిగా వర్చువల్ ఉద్యోగులు మార్చేయనున్నారు. అయితే ఈ వర్చువల్ ఉద్యోగులు ఖచ్చితమైన వారు మాత్రం కాదు. ఏఐ ఎంప్లాయీకు మానవ స్పర్శ ఉండదన్న విషయాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. మొత్తం మానవ ఉద్యోగాలనే ఈ వర్చువల్ ఎంప్లాయీస్ భర్తీ చేయగలరా అంటే అది ఎన్నటికీ అసాధ్యమనే చెప్పొచ్చు. మనం చేసే పనుల విధానాన్ని ఏఐ ఎంప్లాయీ మార్చొచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వ్యతిరేకించటం ముఖ్యం కాదు. ఎందుకంటే ఈ రంగం మన జీవితాల్లోకి వేగంగా దూసుకొస్తోంది. వద్దన్నా మన జీవితాల్లో భాగంగా మారిపోతోంది. దీనితో పెద్దగా ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు కంప్యూటర్లు, ఈమెయిల్లు, ఇంటర్నెట్ విషయంలో కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. ఇప్పుడు కూడా ఏఐ విషయంలో అలాంటి భయాలే మొదలయ్యాయి. వాస్తవానికి కంప్యూటర్లు, ఈమెయిల్లు, ఇంటర్నెట్ రాకతో కొన్ని ఉద్యోగాలు కనుమరుగయ్యాయి. కానీ మరిన్ని ఉద్యోగాలొచ్చాయి. ఏఐతోనూ కొన్ని ఉద్యోగాలు కనుమరుగవ్వచ్చు. ఏఐని అందిపుచ్చుకుంటే మరిన్ని ఉద్యోగాలు రావచ్చు. మన జీవితాల్లో ఏఐ కీలకంగా మారొచ్చు. సో ఏఐతో భయం అవసరం లేదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. వచ్చే 2 ఏళ్లలో 9,70,00,000 కొత్త ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయనుంది. ఇందులో ఏఐ ట్రైనర్, కంటెంట్ క్రియేటర్లు లాంటివి అందులో ఉన్నాయి. ఏఐ ట్రైనర్ అంటే ఏఐ టూల్స్ ను తయారు చేసి డిజైన్ చేసే వ్యక్తులన్నమాట. ఏఐ కంటెంట్ క్రియేటర్లు ఏఐతో ప్రతిదీ ఎలా పనిచేస్తుందో వివరించే వ్యక్తులు. ఇవన్నీ కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాలు. వాటిని గుర్తించి అందుకు అనుగుణమైన నైపుణ్యాలను సాధిస్తే వచ్చే 2 ఏళ్లలో ఏఐ ఆధారిత ఉద్యోగాలను సంపాదించేందుకు సులువవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జాబ్ మార్కెట్ను సునామీలా చుట్టయ్యనుందని ఐఎంఎఫ్ వెల్లడించింది. ఇప్పటికే మనకు ప్రమాద హెచ్చరికలొచ్చాయి. వచ్చే 2 ఏళ్లలో ఏఐ నుంచి భారీ ముప్పు వచ్చే అవకాశముంది. ఇప్పట్నుంచే ఏఐను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మరెందుకు ఆలస్యం? వెంటనే కృత్రిమ మేధస్సును అందిపుచ్చుకోండి.